సమంత ఒక్కోసారి తన అఫీషియల్ అకౌంట్ లో నవ్వుతూ చాలా హుషారుగా ఉన్నట్టు వీడియో పెడుతుంది. కానీ 2 డేస్ తర్వాతనే చాలా వీక్ అయిపోయినట్టు ఏడుస్తూ వీడియో పెడుతుంది. అసలు సమంతకి ఏమైంది? సమంతని వాళ్ళ అమ్మగారు ఎందుకు త్వరగా పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు? సమంత వాళ్ళ అమ్మకి నేను పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటానని ఎందుకు అంటుంది? సమంత విజయ్ రిలేషన్ లో ఉన్నారని కొందరంటారు. సమంత రాజ్ తో రిలేషన్ లో ఉందని ఇంకొందరు అంటారు. సమంత ఇప్పుడు కొత్తగా క్రికెటర్ పాండ్యాతో రిలేషన్ లో ఉందని కొందరంటారు. అసలు సమంత ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది? అసలు సమంత హ్యాపీగా ఉందా లేకపోతే ఏడుస్తూ ఉందా? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చాలా ఉన్నాయి. వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్ చిన్న యూట్యూబర్స్ కోసం ఒక మంచి ఆప్షన్ తీసుకొచ్చింది. అదేంటంటే మీరు లైక్ చేసినట్టే హైప్ అనే బటన్ వస్తుంది. అది ప్రెస్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది. అలాగా నా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది. ఇలా చిన్న ఛానల్ కొంచెం గ్రో అవడానికి యూట్యూబ్ ఇలాంటి ఆప్షన్ తీసుకొచ్చింది. ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక వీడియోలోకి వస్తే సమంతను చూస్తే ఒక్కోసారి చాలా వీక్ గా ఉన్న అమ్మాయిలకి, లవ్ లో ఫెయిల్ అయిన అమ్మాయిలకి చాలా ఇన్స్పిరేషన్ గా, ధైర్యంగా ఉంటుంది. మనం కూడా ఏదో ఒకటి సాధించాలి అని ఒక తపన వస్తుంది. సమంత నాగచైతన్య విడిపోయాక సమంత నాన్నగారు చనిపోయారు. తర్వాత సమంత ఆరోగ్యం పాడైంది. ఆ తర్వాత రాజ్తో రిలేషన్ లో ఉందని ఒక వార్త చాలా వైరల్ అయింది. తర్వాత ఇప్పుడు క్రికెట్ పాండ్యాతో రిలేషన్ ఉందని ఇంకొక వార్త, త్వరలో పెళ్లి చేసుకోబోతుందని మరొక వార్త వైరల్ అవుతుంది. అంతకంటే ముందు సమంత విజయ్తో లవ్ లో ఎఫ్ఐఆర్ లో ఉందని అదొక వార్త బాగా వైరల్ అయింది. సమంతని బాగా గమనించిన వాళ్ళు ఎవరైనా ఉంటే సమంత వీళ్ళ ఎవరిని ప్రేమించలేదని మనకే అర్థమవుతుంది. సమంత నిజంగా ప్రేమించింది ఒకరిని, అది నాగచైతన్యాన్ని. అందుకే ఆ బాధ నుంచి ఇంకా తను బయటకు రావట్లేదు. అదిగాక తనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటిని తట్టుకొని తన కెరీర్ లో సక్సెస్ అయింది. కానీ తన జీవితంలో మాత్రం ఓడిపోతుంది సమంత. ఎందుకంటే సమంత నిజాయితీగా నాగచైతన్యాన్ని ప్రేమించింది. నాగచైతన్యం ప్రేమించలేదు, ఓన్లీ అట్రాక్ట్ అయ్యాడు. అందుకే తను విడిపోయాక మూవ్ ఆన్ అయిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని చాలా ఆనందంగా ఉన్నాడు. సమంత కూడా అలా ఆనందంగా ఉండాలి అని, తనకి చూపించాలి అని, ఇలా అందరితో ఫ్రెండ్లీగా ఉంటుందని సమంతని గమనించిన వాళ్ళందరికీ ఎవరికైనా తెలిసిపోతుంది. నాగచైతన్యం మూవ్ ఆన్ అయిపోయి సంతోషంగా ఉన్నాడు అని, నేను కూడా చాలా ఆనందంగా ఉన్నానని సమంత నాగచైతన్యకి చూపించడానికి వీళ్లతో కొంచెం క్లోజ్ గా ఉన్నట్టు అలా చూపిస్తుంది. కానీ తను ఎవరికి దగ్గర అవ్వదు, తను ఎవరిని పెళ్లి చేసుకోదు. అదే మాట ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి చెప్పేసింది. సమంత, నేను ఇవన్నీ రిలేషన్ నాకు అసలు ఏమీ వద్దు, నేను పెళ్లి చేసుకోను, 2 పిల్లల్ని దత్తత తీసుకొని నా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటానని వాళ్ళ అమ్మగారికి చెప్పిందట సమంత. ఇది ఎంతవరకు నిజమో ఏమో కానీ ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. సమంత కళ్ళల్లో నాగచైతన్యం మీద ఉన్న ప్రేమ ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. చాలా ముందుగా బతుకుతుంది. కానీ సమంత ఎప్పటికీ నాగచైతన్యాన్ని మాత్రం మర్చిపోలేదు. ఇంకెవరికి ఇవ్వలేదు సమంత. కానీ నాగచైతన్య సమంతని మోసం చేశాడు. అసలు సమంతకి నాగచైతన్యం ఎందుకు విడాకులిచ్చాడు? తన రంగస్థలం మూవీ చేయొద్దని చెప్పి సమంత చేసినందుక, లేకపోతే పుష్ప సాంగ్ చేసినందుక? అలా అయితే తనకన్నా వల్గర్ గా శోభిత డ్రెస్సింగ్ ఉంటుంది. తనకన్నా ఎక్కువగా రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది శోభితాని. మరి శోభితాని నాగచైతన్యం ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? నాకు అర్థం కావట్లేదు. సమంత చేసిన తప్పేంటి, శోభిత చేసిన కరెక్ట్ ఏంటి? ఇందులో నాగచైతన్య తప్పు చాలా ఉంది కదా, నాకు అలానే అనిపిస్తుంది. నాగచైతన్య చేసిన తప్పు వల్ల సమంత లైఫ్ మొత్తం స్పాయిల్ అయింది. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా 2 పిల్లల్ని దత్తత తీసుకొని లైఫ్ లాంగ్ ఒంటరిగా ఉండడానికి నిర్ణయించుకుందట. ఇది వాళ్ళ అమ్మగారికి చెప్తే చాలా బాధపడుతుంది. ఇప్పుడు సమంత తీసుకున్న నిర్ణయం కరెక్టా లేకపోతే రాంగా? మీరే కామెంట్ చేసి చెప్పండి. ఏది ఏమైనా కానీ సమంత హెల్త్ బాగుండి సమంత హ్యాపీగా ఉండాలని సమంత ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నాను. సమంత వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు నా ఛానల్ ని ఫాలో అవుతుండండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోదు. మీ బుజ్జి. థ్యాంక్ యూ.